guys, welcome back to my channel. Shravani here, and thank you so much for watching my video. And మీరు ఒకవేళ న్యూ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ a big thumbs up. So coming to today video about, so today video మీరు ఆల్రెడీ టైటిల్ చూసేసారు కాబట్టి, సో దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రయల్ ఆన్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. సో నేను ఇది చాలా బాగా అనిపించింది అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. సో ఎప్పటి నుంచో మీరు ఫేషియల్ హెయిర్ తీసుకొని అండ్ రెగ్యులర్గా ఆ పెయిన్ తెలిసిన వాళ్ళు మాత్రమే ట్రై చేయండి, బికాజ్ అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ నాకైతే ఎటువంటి పెయిన్ లేదనమాట. సో చాలా కంప్లీట్గా స్మూత్ అండ్ ఈజీగా అయిపోయింది. సో చాలా ఈజీగా పీల్ చేశాను, మాస్క్ తీసేసాను. సో చాలా బాగా అనిపించింది. సో నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను చూస్తుంటాను కదా, లైక్ పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేసినప్పుడు లైక్ కొన్ని వీడియోస్ అయితే కళ్ళ నుంచి వాటర్ వచ్చేసి సో చాలా బాధతో ఉంటుంది కదా. సో నాకు కూడా అలాగే అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ డెఫినెట్గా నేను నెక్స్ట్ ఇంకా బాగా లైక్ దీంతోనే నేను నా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో నేను కంప్లీట్గా ఈ మాస్క్ అయితే ఆల్రెడీ నా ఫేస్కి పెట్టేసుకున్నాను. సో ఇది నేను ఇప్పుడైతే జస్ట్ నార్మల్ వాటర్తో నేను వాష్ చేసుకొని వచ్చేసాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ లేట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీరు ఒక నేను సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు నా వీడియో నచ్చినైతే ప్లీజ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. చార్కోల్ ఫేస్ పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇది నా ఫస్ట్ టైం చెప్పాను కదా. సో ఇది నా ఫస్ట్ టైం నా పీల్ ఆఫ్ మాస్క్ నేను యూస్ చేయడం. సో ఇది నేను చాలా డేస్ నుంచి, లైక్ డేస్ కాదు, ఒక 2 years నుంచి నేను పీల్ ఆఫ్ మాస్క్ చార్కోల్ది యూస్ చేయాలి అండ్ అమెజాన్ నుంచి నేను సరే ఆర్డర్ చేయాలని నేను చాలాసార్లు అనుకున్నాను. బట్ నాకు ఎప్పుడు కూడా అది టైం రాలేదనమాట. సో అది పెట్టుకోవాలన్న టైం రాలేదు. సో ఫైనల్గా ఇది నేను టార్గెట్లో చూశాను. సో స్టోర్ నుంచి తెచ్చుకున్నాను. నేను ఆన్లైన్ అయితే నేను ఆర్డర్ చేయలేదు. సో నేను స్టోర్ నుంచి తెచ్చుకున్నాను. టార్గెట్లో నాకు ఇది ఆఫర్లో నాకు $3కి వచ్చింది అనమాట. సో చార్కోల్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను చార్కోల్ ప్రిఫర్ చేశాను. అండ్ నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చాలా మంది చూశాను, లైక్ చాలా పెయిన్ వచ్చేసి అండ్ లైక్ ఐస్లో నుంచి టీయర్స్ కారిపోయి ఇలా చేశారు. బట్ ఐఎమ్ ఫింగర్ క్రాస్డ్. సో నాకు ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు ఈ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. సో దాట్ మీకు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనే దాన్ని కూడా మీకు చెప్తాను. అండ్ ఇది పీల్ ఆఫ్ మాస్క్. సో నేను ఇది ఆల్ టైప్ స్కిన్స్ తీసుకున్నాను. సో ఇది చూడండి. సో ఇది ఆల్ టైప్ స్కిన్స్ నేను యూస్ చేస్తున్నాను ఇదైతే. సో నేను ఇది స్కిన్ సాఫ్ట్ అండ్ రిఫ్రెష్డ్ జెంట్లీ పీల్ ఆఫ్ మాస్క్. అండ్ దీంట్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, లైక్ పీల్ ఆఫ్ మాస్క్ని ఇలా పుల్ చేయకుండా జస్ట్ ఇలా పీల్ చేసి ఏదైతే మనము ఇలా తీస్తున్నామో అలా తీయాలని మాత్రమే దీంట్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో ఇలా పుల్ చేస్తే చాలా ఎక్కువ పెయిన్ వస్తుందంట. సో దాంట్లో పుల్ చేయకుండా జస్ట్ పీల్ చేస్తే లైక్ ఇలా డౌన్వర్డ్స్ నుంచి ఇలా పీల్ చేసి ఇలా జస్ట్ తీయాలంత పుల్ చేయకుండా, లైక్ వ్యాక్సిన్ చేసేటప్పుడు మనం ఇలా పుల్ చేస్తాం అలా పుల్ చేయకుండా. సో ఇది జస్ట్ ఇలా తీయాలన్నమాట. సో అది. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇది అప్లై చేసుకున్నాక మీకు పీల్ చేస్తుంటే కూడా నేను తీసేటప్పుడు కూడా లైక్ పెయిన్ ఉంటుందా లేదా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్.
అండ్ ఇది మెయిన్గా దేనికంటే సో బ్లాక్ హెడ్స్ నోస్ మీద పెడితే మీకు బ్లాక్ హెడ్స్ అనేది పోతుంది అండ్ అన్వాంటెడ్ హెయిర్ కూడా లిటిల్గా పోతుంది అండ్ స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో బ్లాక్ హెడ్స్ కోసము మనం టూల్స్ యూస్ చేస్తుంటాం అండ్ డిఫరెంట్ కైండ్ యూస్ చేస్తుంటాము. సో దీనివల్ల బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ నోస్ చుట్టూ ఏదైతే ఉంటుందో మీకు ఆయిలీగా ఉన్నా కూడా సో అది కంప్లీట్గా పోతుంది. సో అందుకని మనము పీల్ ఆఫ్ మాస్క్ ఇలాంటివి యూస్ చేస్తుంటాం అనమాట. సో నాకు చాలా ఫన్నీగా ఉంది నా ఫేస్ నాకు చూస్తుంటే. వీడియో చూసే వాళ్ళు మీకు ఎలా ఉంది, కానీ నాకు తెలిసి మీకు కూడా ఫన్నీగానే ఉంటుంది. సో మోస్ట్లీ ఈ అండర్ ఐ మాత్రము మీరు అవాయిడ్ చేయడం బెటర్, బికాజ్ అక్కడ చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. సో నాకు తెలిసి ఇది చాలా పెయిన్గానే వస్తుంది, బికాజ్ నేను ఫేషియల్ హెయిర్ ఇక్కడ వైపు తీయలేదు. సో చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో అందుకని నేను ఇక్కడైతే అండర్ ఐ దగ్గర నేను ఏం అప్లై చేయట్లేదు. అక్కడ మోస్ట్లీ అయితే అవాయిడ్ చేయడం బెటర్, బికాజ్ అక్కడ చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి. సో అక్కడ పుల్ చేసేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది, అందుకని అది అవాయిడ్ చేసి మిగతా ఏరియా మొత్తం పెట్టుకోవడం బెటర్. బ్రష్తో యూస్ చేయడం బెటర్ ఏమో, బికాజ్ ఆల్ ఓవర్ హ్యాండ్ నాకు సగం ఈ ఫింగర్కి కంప్లీట్గా వేస్ట్ అయిపోయింది ఈ ప్రోడక్ట్ అంతా. సో నాకు తెలీదు, నేను లోపల ప్యాకెట్ ఉంటుందేమో అనుకున్నాను. సో సపరేట్ ప్యాకెట్ ఉంటుందేమో అని చెప్పేసి నేను కట్ చేశాను, బట్ డైరెక్ట్గా లిక్విడ్ ఇలా ఇచ్చేసారు వాళ్ళు. సో నాకు తెలియక ఇంకా ఫింగర్కి అంటేసింది కదా అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. సో మీరు ఇలా కాకుండా సో మంచిగా బ్రష్తో పెట్టుకుంటే సో మీకు ఇంకా సేవ్ అవుతుంది. అండ్ లోపల చాలా కూడా ఉంది, ఇంకా చాలా ఎక్కువగా ఉంది. సో అందుకే బ్రష్తో యూస్ చేస్తే ఈ ప్రోడక్ట్ నెక్స్ట్ టైం కూడా నోస్ వరకు మీకు బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడంత వరకు కూడా ఈ ప్రోడక్ట్ మీకు మిగులుతుంది. కొందరికి తెలియకపోవచ్చు, మీ నోస్ చుట్టూ చూసుకోండి. సో బ్లాక్ డాట్స్ అనేటివి ఉంటాయి. సో అవి బ్లాక్ హెడ్స్ అనమాట. సో అది పోతుంది అనమాట ఈ పీల్ ఆఫ్ మాస్క్. మనం ఎప్పుడైతే ఇది ఇలా పీల్ చేసి కూల్ చేస్తామో సో అప్పుడు బ్లాక్ హెడ్స్ అనేటివి తగ్గిపోతాయి. అండ్ ఈవెన్ వైట్ హెడ్స్ కూడా ఉంటాయి, అవి చాలా లైక్ అసలు విజిబుల్గా ఉండవు అనమాట, కనిపించకుండా ఉంటాయి. సో వైట్ హెడ్స్, సో అవి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అండ్ పోర్స్ అనేవి కూడా రెడ్యూస్ అయ్యి అండ్ ఈవెన్ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మీ స్కిన్. అండ్ అన్వాంటెడ్ హెయిర్ కూడా
కొంచెం తగ్గిపోతుంది కూడా ఈ పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేయడం వల్ల. అండ్ చాలా ఫేస్కి ఎలా అంటే చాలా క్లీన్గా, లైక్ మనము ఫేషియల్ చేసుకున్న తర్వాత అండ్ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ తీసిన తర్వాత ఇలా క్లీన్గా స్మూత్గా సాఫ్ట్గా ఎలా ఉంటుందో, సో ఇది కూడా చాలా స్మూత్గా మీకు స్కిన్కి చూస్తుంది అనమాట. అండ్ ఇది ఒక 15 minutes అప్లై చేశాక నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ లైక్ హాట్ వాటర్తో నేను క్లాత్ని నోస్ చుట్టూ పెట్టుకొని అండ్ ఫేస్ కూడా కంప్లీట్గా పెట్టుకొని వచ్చాను, బట్ మీకు ఆ క్లిప్ చూపించలేదు. బట్ ఏంటంటే మీరు ఫేస్ మాస్క్ ఏదైతే అప్లై చేస్తారో, ఈ పీల్ ఆఫ్ మాస్క్ ఏదైతే అప్లై చేస్తారో, సో దానికి ఒక 2 minutes ముందు ఆర్ఎల్స్ 1 minute ముందు సో కంప్లీట్గా హాట్ వాటర్, వామ్ వాటర్ కాకుండా హాట్ వాటర్తో క్లాత్ ఉంటుంది కదా మీది, ఏదైనా టవల్ కానీ ఏదైనా సరే దాన్ని డిప్ చేసి సో ఫేస్ అంతా కూడా అప్లై చేయండి. సో దట్ మీ పోర్స్ అనేటివి కూడా అవి ఓపెన్ అయిపోయి అప్పుడు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేది కూడా దీనికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అదర్వైజ్ మీరు అలాగే మీరు హాట్ వాటర్తో పెట్టకుండా ఉంటే సో బ్లాక్ హెడ్స్ అనేటివి మీకు పోవడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు హాట్ వాటర్లో డిప్ చేసి ఆర్ఎల్స్ వామ్ మీరు ఫేస్ని లైక్ స్టీమ్ చేసుకున్నా పర్లేదు, స్టీమ్ చేసుకున్నా గుడ్. అదర్వైజ్ టవల్ మీరు దాంట్లో డిప్ చేసి అలా పెట్టుకున్నా పర్లేదు అనమాట. సో ఏదైనా ఓకే. అలా చేసిన తర్వాతనే ఈ పీల్ ఆఫ్ మాస్క్ మీరు అప్లై చేస్తే అప్పుడు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి కంప్లీట్గా పోయి చాలా మీ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో నేనైతే ఇది కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. సో డ్రై అయిపోయాక సో మనం తీసేటప్పుడు మళ్ళీ కలుద్దాం, ఓకేనా? చూసారా, ఇక్కడ ఈ పార్ట్ చూసారా, ఇక్కడ ఈ పార్ట్ చూసారా. సో నాకు కరెక్ట్గా ఫోకస్ చేయడానికి రావట్లేదు, బట్ ఈ పార్ట్ చూసారా, ఇక్కడ మొత్తం చిన్న చిన్న హెయిర్ వచ్చేసింది. సో ఇక్కడ ఇలాగే కాకుండా కంప్లీట్గా అంతా కూడా చాలా వచ్చేసింది అనమాట. సో ఇది ఫోకస్ కరెక్ట్గా అవ్వట్లేదు, సో అందుకని చూపించడానికి రావట్లేదు. అండ్ ఇక్కడ చూసారా, ఈ పార్ట్ కూడా, ఇది కూడా, ఇక్కడ కూడా చాలా వచ్చేసింది. అండ్ బ్లాక్ హెడ్స్ కూడా కంప్లీట్గా పోయాయి. సో చాలా స్మూత్గా కూడా ఉందన్నమాట. ఇది నాకైతే ఎక్కువ పెయిన్ ఏమంత అనిపించలేదు.
సో ఇక్కడ కరెక్ట్గా నాకు ఫోకస్ రావట్లేదు, బట్ చాలా చాలా అన్నీ పోయాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, ఈ పార్ట్లో కనిపిస్తుంది, ఇదిగోండి ఈ పార్ట్లో ఇక్కడ చిన్న చాలా ఉన్నాయి చూసారా, ఇక్కడ చిన్న చాలా ఉన్నాయి. సో కంప్లీట్గా అంతా పోయిందనమాట. సో చాలా క్లీన్గా అండ్ చాలా స్మూత్ కూడా ఉంది. సీరియస్లీ చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో నేను అనుకున్నాను చాలా పెయిన్ వస్తుంది అండ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇది తీసేటప్పుడు అని చెప్పేసి అనుకున్నాను, బట్ పెయిన్ఫుల్ అయితే ఏం లేదు. బికాజ్ ఎందుకంటే సో నేను ఏమనుకుంటున్నానంటే, సో ఫేషియల్ హెయిర్ అనేది నేను ఎప్పుడెప్పుడు తీస్తూ ఉంటాను. సో ఎవరైతే ఫేషియల్ హెయిర్ తీయరో వాళ్ళకు చాలా పెయిన్ వస్తుంది అనమాట. లైక్ వాళ్ళకు హెయిర్ తీసే అలవాటు లేకుంటుంది కదా. లైక్ ఫస్ట్ టైం హెయిర్ పుల్ చేసినప్పుడు మనకు ఐబ్రో ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో, సో ఫస్ట్ టైం మనము హెయిర్ ఒకటి పుల్ చేస్తుంటే చాలా పెయిన్ వస్తుంది. సో అది అలవాటు అయిపోయింది అనుకోండి, సో ఆ పెయిన్ అనేది ఉండదు. సో ఎట్ ది సేమ్ టైం నాకు కూడా ఇప్పుడు అలాగే ఉంది. సో నేను ఎప్పుడు హెయిర్ పుల్ చేసి లైక్ ఫేషియల్ హెయిర్ తీస్తూ ఉంటాను కాబట్టి సో నాకు ఈ పెయిన్ అంత అనిపించలేదు. సో ఫస్ట్ టైం తీసే వాళ్ళకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో బట్ అలవాటు పడిపోతే సో ఆ పెయిన్ కూడా మనకి ఏం అనిపించదు. బట్ నాకైతే ఈ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్గా నేను మళ్ళీ ఇంకొకసారి నేను ట్రై చేస్తాను. సో నేను చాలా చెప్పాను కదా, చాలా డేస్ నుంచి నేను అనుకుంటున్నాను తీసుకుందాం అండ్ పెట్టుకుందామని, బట్ నాకు ఎప్పుడు టైం దొరకలేదు. సో ఈసారి నేను స్టోర్కి వెళ్ళినప్పుడు కూడా నేను ప్రతిసారి చూస్తుంటాను, బట్ స్కిప్ చేస్తూ ఉంటాను, కార్ట్లోకి తీసుకుంటాను. బట్ ఈసారి ఏది థాట్ చేయకుండా ఏది థింక్ చేయకుండా కార్ట్లోకి వేసేసుకున్నాను. జస్ట్ ఇది ఒకసారి ట్రై చేయాల్సింది అని చెప్పేసి. బట్ చాలా చాలా బాగుంది. ఫేషియల్ హెయిర్ అంతా కూడా నాకు కంప్లీట్గా చాలా వరకు ఇదంతా కూడా చిన్న చాలా వచ్చేసాయి. సో నేను డెఫినెట్గా మళ్ళీ నేను ఇది తెచ్చుకొని పెట్టుకుంటాను. బికాస్ నాకైతే ఆఫర్లో చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. సో చాలా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ఒకవేళ ఫేషియల్ హెయిర్ ఆల్రెడీ మీకు అది తీస్తూ మీకు అలవాటు పడిపోతే మాత్రం డెఫినెట్గా ఇది ట్రై చేయండి. అదర్వైజ్ లేకపోయినా కూడా ఒకసారి ట్రై చేయండి. చేస్తుంటే మీకు ఆ పెయిన్ అనేది ఉండదు. సో నేనైతే చాలా భయపడ్డాను. థ్యాంక్ గాడ్ నాకైతే చాలా ఈజీగా వచ్చేసింది అండ్ చాలా బాగుంది కూడా.